ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे. एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च. एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे राम राम हरे हरे. हरे कृष्णा माताजी. हरे कृष्णा उत्तमांगी माताजी. हरे कृष्ण प्रणाम भावनर माताजी. हरे कृष्ण. हरे कृष्णा माताजी. బాగున్నారు మాతాజీ. కృష్ణ కృష్ణ. हरि हरि बोल माताजी हरि बोल. ఓకే. సో మనం విల్ గో టు 4.41. నిన్న చదివాము, మీనింగ్స్ చదివాము, భాష్యం కూడా చదివేశాం అనుకుంటాను కదా. అవును ప్రభుజీ. విషయం చదవలేదు అనుకోండి భాష్యం ప్రభుజీ. చదవలేదు. భాష్యం ఆహా. చదవలేదు, కరెక్ట్. ఓన్లీ మీనింగ్స్ చదివాము, తాత్పర్యం చదివాము. ఓకే. ప్రభుజీ యోగ ప్రేయర్ షేర్ చేశాను ప్రభుజీ క్లాస్ దాంట్లో. చేశారా? ఓకే మాతాజీ, పిన్ చేసేద్దాము. ఓకే, సో లెట్ us పిన్ ఇట్. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఇది మనకి పిన్ చేశాను, మనకి క్లాస్లో టాప్లో కనిపిస్తుంది. సో ప్రభుజీ ప్రేయర్ మీరు చదివిస్తే కొంచెం వెంటనే వస్తుందేమో ప్రభుజీ మాకు. సరే, రేపటి నుంచి చదువుతాం మాతాజీ. ఓకే ప్రభుజీ. సో ఒకేసారి చదివి అందరూ ఒక్కసారిగా మనం చూసుకుంటూ చదువుదాము, సో దట్ ఇట్ బికమ్స్ హ్యాబిట్. లేకపోతే ఒక 2 లైన్స్ ఒక్కొక్కళ్ళు అలాగైనా ఆ. చదవచ్చు ప్రభుజీ. అలాగైనా చేద్దాం, ఎలాగైనా ఓకే. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి మాతాజీ ఈరోజు ఇంటి దగ్గర చదవడానికి, సో దట్ రేపు ఈజీ అవుతుంది మనం క్లాస్లో. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో 4.41 భగవద్గీతలో 4వ చాప్టరు 41వ శ్లోకము. భగవద్గీత శ్రీకృష్ణుని ముఖ అరవిందమి నుంచి వెలువడినటువంటి దివ్య సందేశము ఇది. దోగ్ధ గోపాల నందన అంటాడు భగవంతుడు. ఎలాగైతే అమృతం, గోవు పాలు అనేటువంటిది, ఆవు పాలు అమృతము, అలాగా భగవంతుని నోటి నుంచి వెలువడినటువంటి ఈ భగవద్గీత మనందరికీ అమృత ప్రాయం అన్నమాట. అమృత ప్రాయము. మృత అంటే చనిపోవడము, అమృత అంటే చనిపోవకపోవడము. చనిపోవకపోవడం అంటే శాశ్వతంగా నివసించడము అనేటువంటిది. హరే కృష్ణ ఎవ్రీవన్ ప్రభుజీ. వాంట్స్ టు బి లైక్ దట్. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుజీ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. శ్లోకం చెప్పాలిగా ప్రభుజీ. శ్లోకమా? యా కరెక్ట్. చెప్పండి మాతాజీ, శ్లోకం చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్. సో 5th శ్లోకమా ఈరోజు? అవును ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ఎవరు చెప్తారు? మాతాజీ చెప్తారా? మీరు చెప్పండి మాతాజీ ఫస్ట్. धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः. हरे कृष्ण. హరే కృష్ణ, వెరీ నైస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ.
दुष्टकेतैस्तु कितानः काशीराजस्य वीर्यवान् पुरजित् कुन्तिभोजस्य सैभ्यश्च नरपुङ्गवः। हरे వెరీ कृष्ण నైస్, प्रभु जी। వెరీ నైస్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. దృష్టకేతచ్చ కేతనః కాశీరాజచ్చ వీరవన్ పురుజిత్తి కుంతి భోజన చః సైబరచ్చ నరపుంగః. కొద్దిగా ఒత్తులు కేర్ఫుల్గా ఉండాలి మాతాజీ. ఓకే ప్రభుజీ. అది వినండి, ఎందుకంటే దృష్టకేతు చేకితాన, యూ కెన్ బ్రేక్ ద లెటర్స్, వర్డ్స్ అన్నమాట. దృష్టకేతు తర్వాత చేకితాన, అది సంధి వచ్చేసింది అక్కడ. సో దృష్టకేతుస్ చేకితాన, దృష్టకేతుస్ చేకితానః కాశీ రాజ్యస్య వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజ్యస్య శైభస్య నరపుంగవః. అది సో ఒకసారి 2 సార్లు 3 సార్లు మీరు చదివితే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే ఓకే, వెరీ నైస్. సో నెక్స్ట్ ఎవరు? వేణుశ్రీ మాతాజీ ట్రై చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అత్ర సూర మహేశ్వర భీమార్జున సమాయుధ యోధన విరాటస్య ద్రుపదస్య మహారథ. ఓకే, వెరీ క్లోజ్, వెరీ క్లోజ్, నైస్. కొద్దిగా చూసుకోండి. అత్రశూర మహేశ్వాసాహ అని దీర్ఘం ఉన్నది అక్కడ. అత్రశూర మహేశ్వాస భీమార్జున సమాయుధి, అక్కడ యుధానో విరాటశ్చ ద్రుపదస్య మహారథః అనేటువంటిది శ్లోకం అన్నమాట. ఓకే, సో యశోద మాతాజీ రేపటి నుంచి మీరు ట్రై చేయండి. సరే ప్రభుజీ. ఓకే, నైస్ మాతాజీ. ఉత్తమంగి మాతాజీ మీరేమైనా ట్రై చేస్తారా? ఇవాళ నెక్స్ట్ ట్రై చేస్తాను. రేపటి నుంచా? నెక్స్ట్ ఓకే, నైస్ మాతాజీ. ఓకే, వెరీ గుడ్, నైస్. సో మనము 4th చాప్టర్లో 41st శ్లోకంలో ఉన్నాము. నిన్న దానికి మీనింగ్ చెప్పుకున్నాం. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఏమని చెప్పాడు? తన కర్మలన్నిటినీ అంటే కర్మ ఫలాలన్నిటినీ అని ఇక్కడ కర్మాణం అన్నాడు. కర్మాణం, ఇది మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్. కర్మ అంటే చేసే పనులు. 3 టైప్స్ ఆఫ్ కర్మలు ఉన్నాయి. అకర్మ, వికర్మ అనేటువంటిది ఎగ్జాంపుల్స్ నిన్న ఇచ్చాము. సో కర్మ అంటే మనకి ఉద్దేశింపబడినటువంటి ఏమి ఉద్దేశింపబడింది? వర్ణాశ్రమ ధర్మాల ప్రకారము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, అలాగే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. ఈ ఎవరెవరు ఏ వర్ణములో ఉన్నారో, ఏ ఆశ్రమంలో ఉన్నారు. మనమందరూ కూడా ఏ ఆశ్రమంలో ఉన్నాము? గృహస్థాశ్రమంలో ఉన్నాము. మనమందరూ ఏ వర్ణంలో ఉన్నాము? మనము వైశ్యులు ఉండొచ్చు, క్షత్రియులు ఉండొచ్చు, బ్రాహ్మణులు ఉండొచ్చు, శూద్రులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. కానీ మనం చేసేటువంటి కర్మలు ఇప్పుడు 95% ఆఫ్ ద పీపుల్ ఆర్ శూద్ర కిందే వస్తారు. ఎందుకు? మనమందరూ కూడా సర్వీస్ చేస్తున్నాం. ఎంప్లాయీ అంటే ఏమిటి? సేవ, కర్తవ్యం, సేవ చేసేటువంటి వాళ్ళు. సో కాబట్టి మనము బ్రాహ్మణ కులంలోనికి వస్తామా అంటే ప్రభుపాదుల వారు చెప్పారు, ఎప్పుడైతే మీరు ఈ వైష్ణవైట్స్ అంటే శ్రీకృష్ణ భావనామృతంలోనికి వచ్చేసారో, ఎప్పుడైతే మీరు ఈ జపము చేస్తున్నారో 16 రౌండ్స్, అండ్ ఎప్పుడైతే ఈ 4 ప్రొహిబిటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నారు, ఏమిటి? సత్యము, దమము, శౌచము, తర్వాత అహింస, తపస్సు. సత్యము, తపము, అహింస, తర్వాత శౌచము. ఈ 4 అంటే నాన్ వెజిటేరియన్ తినకపోవడము, తర్వాత సత్యము అంటే ట్రూత్ఫుల్ రిలేషన్షిప్లో ఉండడము, తర్వాత అహింస అంటే నాన్ వెజిటేరియన్ తినకపోవడము, మద్య మాంసాదులు సేవించకపోవడము, ప్రాణిహింస చేయకుండా ఉండడము. ఈ 4 కనుక మనం చేస్తే, ఈ ప్లస్ జపము చేయడము,
భగవంతుని ధ్యానించడం చేసినప్పుడు న్యాచురలీ మనము బ్రాహ్మణ కోవిలోనికి వచ్చేస్తాము. ఉత్తమం. ఎందుకు ఈ ఈ స్ట్- ఈ కు- ఈ దీనికి రావాలి? దిస్ ఇస్ ది హయ్యెస్ట్ ఆఫ్ ఆల్ ది వర్ణాలు. ఎందుకు అలాగ అన్నారు అంటే భగవంతుడు చెప్పాడు, బ్రహ్మజ్ఞానము అంటే భగవంతుని జ్ఞానము తెలుసుకున్నవాడు శ్రేష్ఠ జన్ముడు. అందుకే అన్నాడు ఏమిటి గోబ్రాహ్మణ హితాయచ అన్నాడు. కృష్ణాయ వాసుదేవాయ జగత్ హితాయ గోవిందాయ నమో, కృష్ణాయ వాసుదేవాయ నమో బ్రాహ్మణ్య దేవాయ, నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ కృష్ణాయ వాసుదేవాయ జగత్ హితాయ నమో నమః అనేటువంటి శ్లోకం ఉన్నది మనకి. ఏమిటి? నమో బ్రాహ్మణ్య దేవాయ. ఎందుకు భగవంతుడు సుధాముడు ఇంటి ముందు తిరుగుతున్నాడు? ఎందుకు? తన భార్య పంపించింది, కృష్ణుని దగ్గరికి వెళ్ళండి, మీ ఫ్రెండు చక్రవర్తి రాజాదిరాజు, ఆయన ఏది కోరుకున్నా అది ఇస్తాడు, మనసు తెలుసుకుని ఇచ్చేస్తాడు, అడగాల్సిన అవసరం లేదు అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క అంతఃపురం చూసి నన్ను అసలు భిక్షగాడిని అనుకుని తరిమేస్తారు, కృష్ణుని ఫ్రెండ్ అని చెప్పడానికి హెసిటేట్ చేసుకున్నాడు పాపం. కానీ ఆ వచ్చిన పని అట్లా దర్శించాలి ఎలాగైనా అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాడు. అతను ఆ రోజు కృష్ణుని జన్మ నక్షత్రం, ఆ రోజు పుట్టినరోజు అంటే అవతారం తీసుకున్న రోజు. సో మహావైభవంగా అతని సత్కారం చేస్తున్నప్పుడు బయట తిరుగుతున్న సుధాముడు కనిపించగానే కృష్ణుడు తన హంసతూలిక తల్పం మీద కూర్చున్నవాడు జంపు చేసి బయటికి వెళ్ళి అతన్ని తీసుకుని వచ్చేసాడు అనమాట. ఎందుకు? ఒకటి తన స్నేహితుడు, ఇంకొకటి బ్రాహ్మణుడు. బ్రహ్మ విద్యని అతని అంటే ఏం చేస్తున్నాడు? సదా భగవంతుని ధ్యానిస్తున్నాడు. ఎవరైతే సదా భగవంతుని ధ్యానిస్తారో వాళ్ళు బ్రాహ్మణ కులానికి, బ్రాహ్మణ జాతికి అంటే కృష్ణుడికి అత్యంత ప్రియం అన్నమాట. కృష్ణ ఏమిటి? నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయచ. కృష్ణుడు గోవులని అంటే సాధు జంతువు. సో గోవు అనేటువంటిది చాలా సాధు జంతువు. అది మనం పెట్టిన గడ్డి తిని మనకి పాలు ఇస్తుంది, అమృతం ఇస్తుంది మనకి. సో ఎప్పుడు అందుకే గోవులను ఇంట్లో పెట్టుకోవాలంటారు. ఎందుకంటే గోవు ఉన్న ఇంటిలోకి ఏ దుష్ట శక్తులు రావు. ఎందుకంటే అందులో అన్ని దేవతలు ఉంటారు. ఒకటి గోవు పేడ, అది క్రిములని క్రీచర్స్ని దూరము పంపించేస్తుంది, రానివ్వదు, ఏ క్రిమి కీటకాలు రాదు. గోమూత్రము అమృతమయము. సో అలాగా గోవు ఇచ్చినటువంటి పాలు. అదే కాకుండా గోవు ఎప్పుడు యజమాని పురోభివృద్ధినే కాంక్షిస్తుంటుంది. అన్లైక్ అదర్ పెట్ అనిమల్స్ లైక్ డాగ్స్ అండ్ క్యాట్స్, వాళ్ళు ఎప్పుడు ఏం పెట్టినా కూడా యజమానిని ద్రోహానికే తలబెడుతూ ఉంటాయన్నమాట అవి ఎప్పుడు. కాబట్టి పశువులు అంటే అందులోనూ గోవులని మనం పెంచుకోవాలి. పెంచుకోవడం కుదరదండి, అట్లీస్ట్ గోశాలకు వెళ్ళి గోవులకి మనము ఆ గ్రాసాన్ని తినిపించడము, గోవుని నిమరడము. ఎస్పెషలీ గంగడోలు అంటారు, గోవు కింద మెడ భాగాన్ని అది నిమిరితే ఇట్ విల్ బి సో హ్యాపీ ఫర్ ఇట్. అంటే మనకి అది ఎంతటి ఆశీర్వాదాన్ని ఇస్తుందంటే మనం అసలు అది ఎక్స్ప్లెయిన్ చేయలేమన్నమాట. సో గోవుల్లో అన్ని దేవతలు ఉన్నారు. ఆ పురుష భాగాన్ని స్పృశించాలి, గోవుని నిమరాలి, సో గోవుని సత్కరించాలి. అది ఎందుకు అంటే శ్రీకృష్ణుడు గోపాలుడు. అందుకే అతను రాజు అయినప్పటికీ కూడా కంసుని చంపిన తర్వాత అందరూ అడిగారు ప్రజలు, మీరే రాజు కదా, మీరే రాజ్యాన్ని స్వీకరించండి అంటే నేను అవతరించిందే గోపాలునిగా, నాకు సేవ చేయడమే ఇష్టము. అందుకే చూడండి కృష్ణుని అవతార రహస్యంలో అంతా అతను సేవ చేస్తూనే ఉన్నాడు. పాండవులకి సేవ చేశాడు, యుద్ధంలో సారథి అయ్యాడు, అందరినీ రక్షించాడు. ఏది వేడుకుంటే వాళ్ళకి అంటే సందీపని వాళ్ళ కుమారుని గురుకులంలో ఉన్నాడు కదా, సందీపని కొడుకుని ఒక సముద్రంలో వెళ్ళినప్పుడు ఆ సముద్రపు అలలు అతన్ని తీసుకెళ్ళిపోతుంది. సో గురుదక్షిణగా వెళ్ళి యమధర్మరాజుతో అతను యమపురికి వెళ్ళి అక్కడి నుంచి అతన్ని తీసుకొచ్చి ఇస్తాడు. అలాగే చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి శ్రీమద్ భాగవతంలో భగవంతుని గురించి. అతను రాజు అవ్వడానికి నిరాకరించాడు. నా ఉద్దేశమే మీ దగ్గర ఉండడం. రాజు అంటే ఏమవుతాడు? కింగ్ అంటే చాలా దూరం అయిపోతాడు ప్రజలకి. నేను ప్రజలకి అతి సన్నిహితంగా ఉండాలి, మీ దగ్గరనే ఉండాలి, గోపాలకుణ్ణి, నాకు ఏ ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు రాజభోగ్యాలు వద్దు అని అతను అడిగిన వాళ్ళని, కోరుకున్న వాళ్ళని చెర నుంచి విడిపించాడు. 16,800
16,100 మంది కన్యలను ఇతడు నరకాసురుడు బంధించాడు. అలాగే 22,000 మంది రాజకుమారులను, చక్రవర్తులను ఇతను బంధించాడు. ఎవరు? జరాసంధుడు. వీళ్ళందరినీ కూడా విడిపించాడు. అంటే కృష్ణ అవతారం ఏమిటి అంటే వెరీ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్. సో ఎందుకు అంటే భగవంతుడు మనని అంత ప్రేమిస్తున్నాడు భగవంతుడు. కాబట్టి మన దగ్గరికి వచ్చాడు. తన మూల అవతారము మనకి అది ఈ 28th చతుర్యుగంలో మనకి దర్శనమిచ్చాడు. వెరీ వెరీ క్లోజ్ టు అస్. కాబట్టి అందుకే అది భగవంతుడు చెప్తున్నాడు. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అనేటువంటిది. ఇది ఎందుకు వచ్చింది ఇవాళ మనకి ఈ డిస్కషను? మర్చిపోయాను నేను అసలు దేని గురించి వచ్చిందో. అంటే శ్రీకృష్ణుని గురించి చెప్తున్నాం కదా ప్రభుజీ. ఆ, ఆయన రాజు క్షత్రియ వంశంలో జన్మించిన రాజుగా లేడు, యదువంశం. అవును, అది దేనికో వచ్చింది అంటే కంటెక్స్ట్. చాతుర్వర్ణ్యం దాని గురించి చెప్తున్నారు ప్రభుజీ. రైట్, కరెక్ట్, వెరీ గుడ్. దాంట్లో నుంచి దీంట్లోకి వచ్చాం ప్రభుజీ. కరెక్ట్ మాతాజీ. 4 వర్ణాలు అంటే ఏ వర్ణానికి ఆ వర్ణమే శ్రేష్టము. కానీ మనము వీ షుడ్ ఆల్వేస్ ప్రోగ్రెస్. ఇప్పుడు మనం ఇన్నాళ్ళు సర్వీస్ చేశాము, లేకుంటే బిజినెస్ చేశాము ప్రాఫిట్ గురించి, డబ్బులు ఆర్జించడానికి. కానీ ఎంతసేపు దాంట్లోనే ఉండకూడదు. వీ షుడ్ ట్రై టు ఎలివేట్ అవర్ సెల్ఫ్. మరి ఎలాగా అంటే మనం అందరూ కూడా సర్వీస్ ఓరియంటెడ్, బిజినెస్ ఓరియంటెడ్. సో అట్లీస్ట్ బిజినెస్ ఓరియంటెడ్ ఆర్ బెటర్ దాన్ సర్వీస్ ఓరియంటెడ్. బికాస్ వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి కష్టంతో నలుగురికి వాళ్ళు కావాల్సినటువంటి సమకూరుస్తున్నారు. మరి మనం పొలిటీషియన్స్ కాలేము, రాజులు కాలేము. చూస్తున్నాము, పొలిటీషియన్స్ ఆర్ నథింగ్ బట్ దే ఆర్ కాల్డ్ రాస్కెల్స్ అండ్ స్కౌండ్రల్స్ అన్నాడు ఒక మహాత్ముడు. ఎందుకు? ఆ పొలిటీషియన్, ఆ పదవి, ఆ చైర్ అనేటువంటిది అటువంటి లాలసకి, అది తల్లిదండ్రులైనా పెళ్ళాం బిడ్డలనైనా కూడా అది వాళ్ళని ద్వేషులుగా చూస్తారనమాట ఆ పొలిటీషియన్స్. సరే, అది మనకి కుదరదు ఈ కాలంలో, కలికాలంలో. కాబట్టి ద బెస్ట్ వే ఈజ్ టు బికమ్ అ బ్రాహ్మిన్. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వాడు బ్రాహ్మిన్. ఏ కులంలో, ఏ జాతిలో పుట్టినప్పటికీ కూడా కృష్ణునికి ఎవరు ప్రీతి? తనని ఎవరైతే స్తుతిస్తారో, తనని ఎవరైతే ధ్యానిస్తారో. సో ఎవ్రీబడి లైక్స్ ఏమిటి? తమల్ని గుర్తించాలి. భగవంతుడు ఒకటి ఆశిస్తున్నాడు. నేను మీకు కోరినవన్నీ ఇస్తున్నాను. నాకు కావలసింది ఏమిటి? మీ ప్రేమ. మీ ప్రేమ ఎలాగుంటుంది? నన్ను తలుచుకుంటే నన్ను ప్రేమించినట్లే అని. అందుకనే బ్రాహ్మణులు ఎందుకు ఎప్పుడూ భగవంతుని ధ్యానిస్తుంటారు అంటే లోకహితార్థం గురించి. పురోహితులు వాళ్ళు, పురానికి హితం చేసేటువంటి వాళ్ళు. గోవు ఎటువంటిది? నలుగురికి మంచి చేసేటువంటిది. అందుకే కృష్ణుడు ఆ శ్లోకంలో మనకి కనిపిస్తున్నాడు. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగతితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణుడు రాజసూయాగంలో అందరూ బ్రాహ్మణులే కాదు, వచ్చిన గెస్ట్స్ అందరికీ కూడా కాళ్ళు కడిగి వాళ్ళ కాళ్ళ మీద నుంచి వచ్చినటువంటి ఆ నీళ్ళని ప్రోక్షం చేసుకున్నాడు. అంటే అతిథి దేవో భవ. చూడండి ఎంతటి గొప్ప సంస్కృతి మనది. భగవంతుడు స్వయంగా ఆచరించి చూపించాడు మనకి. అంటే భగవంతుడే అలా ఆచరించాడు కాబట్టి మనం కూడా అది ఫాలో కావాలి. అదే భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తున్నాడు, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్త దేవే తరోజన సా యత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. అంటే మహాత్ములు, మహనీయులు ఎవరు చేస్తారో దే బికమ్ రోల్ మోడల్స్. సో వాళ్ళని చూసి మనము అనుసరించాలి, అనుకరించకూడదు. దెర్ ఇస్ వెరీ స్లైట్ డిఫరెన్స్. ఒకే ఒక లెటర్ ఉంది. అనుకరణ అంటే మిమిక్రీ, అనుసరణ అంటే ఫాలోయింగ్. సో వీ షుడ్ ఫాలో వాట్ కృష్ణ హ్యాస్ సెట్ an example by himself. He service oriented, ఆయన సర్వీస్ ఓరియంటెడ్, అండ్ హీ లవ్స్ ఆల్ the living entities. ఎవ్రీబడి. ప్రకృతిలో జడ పదార్థం ఉన్నది, ఆ తర్వాత చర ప్రాణులు ఉన్నాయి. అన్నీ కూడా ప్రకృతిలోకి వస్తుందన్నమాట. సో ఓకే, సో అది మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఏమంటే మన వర్ణాశ్రమ ధర్మాలు. కర్మ చెయ్యాలి, కానీ కర్మ యొక్క ఫలితాన్ని మనం ఆశించకూడదు. అక్కడ ఉన్నాం మనం. కర్మాణం అన్నాడు. కర్మ ఫలాలని మనకి అంటవు. ఎప్పుడు అంటవు? మనం కర్మలు చేస్తున్నాము, కానీ కర్మ ఫలితాలు అంటించుకోకుండా ఉన్నాము. సో అప్పుడు ఏమవుతుంది అంటే దివ్య జ్ఞానముతో ఒకటి కర్మలు చేస్తూ సందేహాలన్నీ అది ఏమన్నాడు ఇక్కడ? ఒక వర్డ్ వాడాడు భగవంతుడు,
సంచిన్న, జ్ఞాన సంచిన్న సంశయం అంటే జ్ఞానం అనేటువంటి కత్తితో దీన్ని ఖండించాలి. దేన్ని? సంశయము. సంశయం అనేటువంటిది మనకి ఎవ్రీ టైం అది మాయాదేవి యొక్క ప్రభావం అన్నమాట. మన మీద అంతటి ప్రభావం కల్పిస్తుంది మాయాదేవి. అంటే నమ్మకానికి దగ్గరగా వెళ్తుంటాము, మళ్ళీ ఏదో టెస్ట్ వచ్చేస్తుంది, దాన్ని మళ్ళీ అరే దూరం వెళ్ళిపోతాం. కాబట్టి దాన్ని ఆ కత్తితో సంధించాలి, దాన్ని ఛేదించాలన్నమాట. సో తన కర్మ ఫలములను అన్నిటినీ త్యజించి భక్తి యోగలో వర్తిస్తూ దివ్య జ్ఞానము చే సందేహాలన్నింటినీ ఛేదింపబడినట్టి వాడు యథార్థముగా ఆత్మజ్ఞానములో స్థితుడైనటువంటి వాడు. అంటే వచ్చిందంతా రాని గోవిందుడి దయ ఒకటి ఉండని అని ఒక పద్యం ఉన్నది. ఏదైనా రాని అంతా మన మంచికే, భగవంతుడు చేసేది అనేటువంటి దాంతో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. బికాస్ ఈ దేహం అనేటువంటిది అస్థిరము. ఆత్మ షుడ్ బి వెరీ వెరీ ప్యూర్ అనేటువంటిది ఇక్కడ బోధిస్తున్నాడు భగవంతుడు. అందుచేత ఓ ధనంజయ, అంటే ధనాన్ని సంపాదించినటువంటి రాజసూయాగంలో అర్జునుడు, భీమసేనుడు, నకుల సహదేవులు నలుదిక్కులకి వెళ్ళి ధనాన్ని సంపాదించుకుని వచ్చారనమాట. కాబట్టి అర్జునునికి ధనంజయుడు అనేటువంటి పేరు ఉన్నదన్నమాట. కాబట్టి ఆ ధనంజయ అని అడ్రస్ చేస్తున్నాడు ఇక్కడ. అతడు కర్మఫలములచే బంధింపబడడు అని చెప్తున్నాడు భగవంతుడు. ఓకే, లెట్ us లుక్ అట్ ది భావార్థం. భావార్థం చదువుతారు మాతాజీ? ఓకే ప్రభుజీ. స్వయం భగవానుడైనట్టి దేవదేవునిచే చెప్పబడినట్లుగా భగవద్గీత ఉపదేశాన్ని పాటించేవాడు దివ్య జ్ఞాన కరుణచే సర్వ సంశయాల నుండి విడువడతాడు. భగవదంశగా పూర్ణ కృష్ణ భక్తి భావనలో అతడు అదివరకే ఆత్మజ్ఞానంలో స్థితుడైనట్టి వాడు. అందుకే నిస్సందేహంగా అతడు కర్మబంధానికి అతీతుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో చిన్నగానే ఉంది ఇది వర్డ్, మనకి భాష్యము ఏమంటున్నాడు? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని చేత స్వయంగా ఉపదేశించబడినట్లుగా భగవద్గీత బోధనను యథార్థముగా అనుసరించువాడు నాట్ అనుసరించువాడు దివ్య జ్ఞానము యొక్క కృపచే సమస్త సందేహముల నుండి విముక్తుడగును. అంటే పటాపంచలు అయిపోతాయి. జ్ఞానాంజన శలాకయ, మనకి జ్ఞానం అనేటువంటి కళ్ళని ప్రభుపాదుల వారు తమ ఈ ట్రాన్స్లేషన్ ద్వారా ఇస్తున్నారనమాట. వెరీ వెరీ క్లియర్. భగవద్గీత అనేటువంటిది అందరికీ అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది, కానీ క్లారిటీ ఎవరిచ్చారు? ప్రభుపాదుల వారు కష్టపడి, అసలు ఆయన కష్టాలు, ప్రభుపాద బుక్స్ కనుక మనం చదివితే ప్రభుపాదుల లైఫ్ ఎంతటి కష్టతరమో మనకి తెలుస్తుందన్నమాట. సో అటువంటి ఆయన మన మీద కరుణతో ఇవి యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు, ఏమీ కలపడము తీసివేయడము చేయకుండా. అది ఎలా కుదిరింది? దేవాది దేవుడైన భగవానుని చేత, శ్రీకృష్ణ భగవంతుని చేత స్వయంగా ఉపదేశపడింది. ఎందుకు? అర్జునుడు తన ప్రియమిత్రుడు, డౌట్లో ఉన్నాడు, సంశయంలో ఉన్నాడు, సందిగ్ధంలో ఉన్నాడు. ఆ సందిగ్ధాన్ని క్లారిఫై చేయాలి. అందుకే అతడు జ్ఞానం అనేటువంటి టార్చ్, వెలుతురుని చూపించాడు అర్జునునికి, యథార్థంగా ఇచ్చాడు. అది అర్జునుడు ఫాలో అయ్యాడు. అటువంటి దాన్ని మనము కూడా ఫాలో అవ్వాలి. ఇది ఎటువంటి జ్ఞానము? ఇట్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ నాలెడ్జ్, ఇట్ ఈజ్ ఏ దివ్య జ్ఞానము. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో లాస్ట్ శ్లోకంలో మనం చదువుకున్నాం. ఏమిటి? 20th శ్లోకంలో చెప్పాడు కదా భగవంతుడు, ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ అన్నాడు. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ. గుహ్యతమం అంటే రహస్యమైనటువంటిది ఇది గుహ్యతమం శాస్త్రం, ఇదం ఉక్తం, దీన్ని నేను చెప్తున్నాను నీకు, మయానఘ పాపరహితుడా అని చెప్తున్నాడు అనమాట. సో ఎవరైతే పాపరహితులు అవుతారో, అసలు కృష్ణనామాన్ని నోటి మీద పలకాలి అంటే 70 కోట్ల సార్లు మనము జన్మించాలట. మొన్న గురువుగారు చెప్తున్నారు, 70 కోట్ల సార్లు మనిషి అంటే ఒక జీవి జన్మ తాళితే 70 కోట్ల సంవత్సరాలు. మానవ జన్మనే తాళవచ్చు, ఎన్నోసార్లు తీసుకోవచ్చు మనము, కానీ కృష్ణ అనేటువంటి నామము మన నోటి మీద రాదు. ఎందుకు అంటే మన కర్మ ఫలితాలు అంత గట్టిగా ఉన్నాయన్నమాట. సో ఆ కర్మ ఫలితాలు ఒక్కొక్క జన్మ తర్వాత దాని మీద లేయర్స్ వెళ్ళిపోతే, అప్పుడు ఎలాగైతే డైమండ్ మట్టి చేత కప్పబడి ఉన్నదో, ఎలాగైతే కట్టెలో అగ్ని ఉన్నది,
కానీ ఏమైంది? పొగచే కప్పబడింది. అవన్నీ కూడా ఎప్పుడు వెలుతురు వస్తుంది, దాని మీద నెయ్యి వేస్తే అది భగ్గున మండుతుంది, అగ్ని ప్రజ్వలితమవుతుంది. అలాగే అద్దం మీద ధూళి ఉన్నది, దాన్ని వాష్ చేసినప్పుడు అద్దంలో మన ఇమేజ్ కనిపిస్తుంది. ఇలాగ కొన్ని కోట్ల సార్లు మనము జన్మ ఎత్తిన తర్వాతనే కృష్ణుని నామం మనకి తెలుస్తుంది. అప్పుడు నామం తెలిసినప్పుడు అట్రాక్షన్ అనమాట. ఇట్ గెట్స్ అట్రాక్టెడ్ టు లిజన్ టు ది గ్లోరీస్ ఆఫ్ కృష్ణ. అదే దివ్యమైనటువంటి జ్ఞానము అంటున్నాడు. అది భగవంతుని కృపచే ఏమవుతుంది? ఒక్కసారి నాలెడ్జ్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇంకా సందేహం ఉండదు. ఎందుకు సందేహం ఉండదు? కృష్ణస్తు భగవాన్ స్వయం. ఎందుకు కృష్ణుడు ఎందుకు భగవాన్ స్వయం అని ఎవరు చెప్పారు? బ్రహ్మదేవుడు చెప్పాడు, నారద మహర్షి చెప్పాడు, దేవళ మహర్షి చెప్పాడు, శివుడు చెప్పాడు, గరుడు మంత్రుడు చెప్పాడు. సో